హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. సో ఇక్కడ ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారి వద్దకు ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొని వస్తాడనమాట. అంటే తన కుమారుడికి దయ్యం పట్టి ఉంటుంది, సో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది అని ఫస్ట్ ఇక్కడ శిష్యుల వద్దకు తీసుకొస్తే వారు స్వస్థపరచలేరు. అప్పుడు యేసుప్రభు వారి వద్దకు అతను తీసుకొని వస్తాడు. సో యేసుప్రభు వారు స్వస్థపరిచే క్రమంలో అంటాడనమాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు ఆ చిన్నవాని తండ్రి ఇక్కడ ఏమని రెస్పాండ్ అవుతున్నాడు, తండ్రి నేను నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము అని. సో ఇక్కడ ఏంటి, మనలో ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారు అంటే విశ్వాసం ఉంటుంది. సో ఆయన సృష్టికర్త అని నమ్ముతున్నాము, ఆయన మన రక్షకుడు అని మన పూర్ణ హృదయంతో మనం అంగీకరిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని అనుమానాలు అనేది మనకు ఉంటాయి. కొన్ని చోట్ల మనం అవిశ్వాసం అనేది చూపిస్తుంటాము. అయితే ఇతరులకు చెప్పినప్పుడు ఏంటి, ఇతరులు మనల్ని గద్దించి ఉండవచ్చు అనమాట. అదేంటి, నువ్వు అవిశ్వాసం ఎలాగో చూపిస్తావు, యేసుప్రభు వారు ఏదైనా చేయగలరని నీకు తెలుసు కదా అని గద్దిస్తూ ఉంటారనమాట. అయితే కోర్స్ ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు ఖచ్చితంగా మన నుండి సంపూర్ణ విశ్వాసం అనేది కోరుకుంటున్నారు. అయితే మనం ఈ మానవ శరీరంలో, సో మనం ఈ ఫ్లెష్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని అనుమానాలు కలుగుతుంటాయి. సో మనకు ఇక్కడ ఏంటి, శిష్యుల్లో కూడా చూసినప్పుడు తోమాకు కూడా కొన్ని అనుమానాలు కలిగి ఉన్నాయన్నమాట. అంత మాత్రాన యేసుప్రభు వారు తోమాని త్రోసివేయలేదు, అలాగని తోమాని అదే డౌట్లో ఆయన ఉంచలేదు. సో ప్రతి ఒక్క దశలో కూడా ఆ అనుమానాలన్నిటి నుండి ఆయన విశ్వాసంగా మార్చారు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మనలో కూడా ఎటువంటి అనుమానాలు ఏవైనా ఉంటే మనం వెంటనే ప్రార్థన చేయాలి. దేవా, నాలో ఉండే ఈ అవిశ్వాసాన్ని తీసివేయండి, ఈ అనుమానాలని, ఈ డౌట్లను తీసివేసి దాన్ని విశ్వాసంగా మార్చండి, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయండి అని మనము యేసుప్రభు వారి సహాయం కోరుకున్నట్లయితే ఏంటంటే ఆయన శక్తితో మనల్ని నింపి ఖచ్చితంగా ఆయన మనకు సంపూర్ణ విశ్వాసం అనేది దయచేస్తారు. కాబట్టి ఒకవేళ మీకు తెలిసిన వారు ఎవరైనా ఏదైనా కొన్ని చోట్ల డౌట్స్ అడిగినప్పుడు, అనుమానాలు కలిగి ఉన్నప్పుడు వారిని వెంటనే గద్దించే బదులుగా వారి కొరకే ప్రార్థన చేయండి. సో యేసునామం పేరిట కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు చేయగలిగినట్లయితే ఏంటంటే వారి అనుమానాలన్నీ కూడా విశ్వాసంగా మారుతుంది. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఏదైనా అపనమ్మకం ఉంటే, ఏదైనా అవిశ్వాసం ఉంటే, అనుమానాలు ఉంటే, డౌట్స్ ఉంటే అవి మీరు తీరుస్తారు, మమ్మల్ని గద్దించరు, త్రోసివేయరు అని ఈరోజు మమ్మల్ని ధైర్యంతో నింపినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి అపనమ్మకం ఉండకుండా వారి జీవితాల్లో గొప్ప సూచక్రియలు, గొప్ప మహత్కార్యాలు జరిగించి వారి అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చండి. ఇంకా తర్వాత జీవితంలో వారికి ఎటువంటి అనుమానాలు కలిగి ఉండకుండా, ఎటువంటి ఏ దశలో కూడా అవిశ్వాసం అనేది లేకుండా సంపూర్ణ విశ్వాసంతో వారిని నింపండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.